హాయ్ ఫ్రెండ్స్, ఈ పువ్వు చూడండి. వీటిని సంపంగి పువ్వు అంటారు. అలాగే బంగారు పువ్వు అని కూడా పిలుస్తారంటండి. ఆ బంగారు పువ్వు అని ఎందుకు పిలుస్తారో తెలియదు, కానీ ఈ పువ్వుతో పూజ చేస్తే మాత్రం బంగారు పూలతో పూజ చేసినంత ఫలితం అయితే లభిస్తుందంటండి. అంత మంచిదంట ఈ పువ్వుతో పూజ చేయడం వల్ల. అందుకని ప్రతి ఒక్కరింట్లో ఈ చెట్టు అయితే వేసుకోండి. చాలా బోలెడన్ని పూలు అయితే పూస్తాయండి. తర్వాత ఈ పువ్వు ఒక్కటి పెడితే చాలండి, దేవుడింట్లో మనకు ఎంత మంచి సువాసన వస్తుందంటే చాలా మంచి సువాసన వెదజల్లుతుంది. అందుకోసము మంచి పాజిటివ్ వైబ్రేషన్లు అయితే ఉంటుంది. సాంబ్రాణి కడ్డీ కూడా కొనాల్సిన పనే ఉండదు. మీరంతా అది సేవ్ చేసి ఒక్క బంగారు పువ్వు అయితే సంవత్సరానికి కొనుక్కోగలరేమో నేను అనుకుంటాను. అర్థమైందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.